మంచిగా అబ్జార్బ్ అవ్వాలి అంటే సింపుల్ బేసిక్ లాజిక్. ఇప్పుడు అబ్జార్ప్షన్ అసిమ్యులేషన్ అంటే ఏంటి? మన నేషనాలిటీని బట్టి, మన జాతీయత, మన ప్రాంతీయత, అవును, మన జెండర్, ది ఏజ్ అండ్ స్టేజ్ ఆఫ్ అవర్ లైఫ్, మన ఆరోగ్య పరిస్థితి, వీటన్నిటినీ కన్సిడరేషన్లోకి తీసుకుంటూ అండ్ ఈ ప్రోటీన్, ఫ్యాట్, కార్బ్స్ విచ్ ఆర్ యువర్ మైక్రోస్ అండ్ అదర్ ఎసెన్షియల్ మైక్రోన్యూట్రియంట్స్, ట్రేస్ మినరల్స్, ఇవన్నీ కూడా బాడీకి అవసరమే. కానీ అబ్జార్ప్షన్ అండ్ అసిమ్యులేషన్ జరగాలి అంటే ముందు గట్ మైక్రోబయోమ్ బాగుండాలి, తర్వాత గట్ క్లీన్గా ఉండాలి. యువర్ లివర్ ఆర్ యువర్ బాడీ ఫర్ దట్ మ్యాటర్ డస్ నాట్ అండర్స్టాండ్ యువర్ ఫుడ్ యాజ్ ఇడ్లీ, దోశ, వడ. ఇట్ విల్ ఓన్లీ అండర్స్టాండ్ యువర్ ఫుడ్ యాజ్ కెమిస్ట్రీ. సో ఆ కెమిస్ట్రీ ఎంత అబ్జార్బ్ చేయాలి, ఎలా మెటబలైజ్ చేయాలి, అది డ్రగ్ ప్రోడక్ట్ అయినా ఫుడ్ ప్రోడక్ట్ అయినా లివర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనము టూ మచ్ ఆఫ్ జంక్ తీసుకుంటూ అది క్యాలరీస్ని, అంటే ఇప్పుడు మీకేమి చికెన్ తినండి, మీకేమి మటన్ తినండి, బయటకు వెళ్ళి పిజ్జా తినండి, ఇట్స్ ఓకే. ఎందుకు అంటే దిస్ ఈజ్ యువర్ చీట్ డే అంటారు. ఇంట్లో ఒక మూల పెట్టుకోవడానికి ఇష్టపడని చెత్తని ఒంట్లో వేసుకుంటాం, అదే కదా చీట్ డే పేరుతో. ట్రూ ట్రూ. ఓకే, ఈ క్వాంటిటేటివ్గా కాకుండా వెన్ యూ లుక్ ఎట్ ద ఫుడ్ ఇన్ అ క్వాలిటేటివ్ అప్రోచ్, దాన్ని ఆహారం యొక్క ఆహార్యం అంటాం.